మీకు ఒక డిఎస్ఎల్ఆర్ లెవెల్ ఫోటోస్ కావాలి, టెలిఫోటో కెమెరాస్ తో జూమ్ చేసుకొని ఫోటోస్ తీయాలి, నైట్ టైమ్ లో ఫోటోస్ తీస్తున్నప్పుడు క్లారిటీ బాగుండాలి. ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. 15K నుంచి స్టార్ట్ చేస్తే 40K రూపీస్ మధ్యలో చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ వీడియో మొత్తంలో బడ్జెట్ వైజ్ గా బెస్ట్ కెమెరా మొబైల్స్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బడ్జెట్ చాలా టైట్ గా ఉంది, 15,000 రూపీస్ మాత్రమే పెట్టగలుగుతాం అంటే మీకు ఆ ప్రైస్ పాయింట్ లో Samsung Galaxy F70e 5G సాలిడ్ ఆప్షన్ అవుతుంది. ఇది మీకు 6.7 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఇది LCD ప్యానల్ అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా ఈ మొబైల్ మనకి Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీన్నే డ్యూయల్ కెమెరా అని కూడా అంటారు, ఎందుకంటే దీంట్లో మీరు 12MP లో కూడా ఫోటోస్ తీసుకోవచ్చు అండ్ 50MP లో కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. 2MP డెప్త్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక దీంట్లో కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే కలర్స్ అనేవి చాలా నేచురల్ గా వస్తాయి, ఓవర్ సాచురేషన్ అస్సలే ఉండదు. డే లైట్ లో కూడా ఇది మంచి ఫోటోస్ ని క్యాప్చర్ చేస్తుంది అండ్ దీంట్లో పోర్ట్రేట్ మోడ్ కూడా డీసెంట్ గా ఉంటుంది. ఇక మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది అండ్ మనకు 6 ఇయర్స్ వరకు అయితే మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే సామ్సంగ్ దీనికి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ మొబైల్ ఫోన్ కి లభిస్తాయి. అండర్ 15,000 రూపీస్ బడ్జెట్ లో ఇది బేసిక్ ఫోటోస్ అండ్ క్యాజువల్ ఫోటోగ్రఫీకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మనకి 15,000 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఇక మాకు 15 to 20,000 బడ్జెట్ లో మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఇక్కడ బెస్ట్ చాయిస్ ఏమవుతుందంటే CMF Phone 2 Pro. దీంట్లో మనకి 6.77 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ AMOLED డిస్ప్లే ఉండడం వల్ల మనకి ఏమైతుందంటే ఎక్కడన్నా సినిమా చూస్తున్నప్పుడు అది ఒకవేళ డార్క్ సినారియో ఉంటే అక్కడ బ్లాక్స్ అనేవి చాలా డీపర్ గా కనిపిస్తాయి. AMOLED డిస్ప్లే వల్ల ఇదే అడ్వాంటేజ్. అండ్ దీంతో పాటుగా ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ నానోమీటర్ నంబర్ అనేది ఎంత తక్కువగా ఉంటే స్మార్ట్ ఫోన్ కూడా అంత తక్కువగా హీట్ అవుతుంది అండ్ ప్రాసెసర్ కూడా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh ఉంటుంది అండ్ ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కెమెరా. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ దీంతో పాటుగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు 2x జూమ్ చేసుకుని మంచి క్వాలిటీలో ఫోటోస్ తీసుకోవచ్చు. వీటితో పాటుగా దీంట్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేశారు అండ్ ఇది IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టెలిఫోటో కెమెరా. ఈ బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి మంచి జూమ్ క్వాలిటీలో ఫోటోస్ తీసుకోవచ్చు అండ్ ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. UI ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మనకి 21,000 రూపీస్ ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని 20,000 లోపే రావచ్చు. ఇంకా లాంగ్ డిస్టెన్స్ లో ఫోటో తీసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక మనం 20 నుంచి 25,000 బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ చూద్దాం. ఇక్కడ మనకి 2 స్ట్రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ Oppo K13 5G. దీంట్లో మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మనకి 7000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ దీంతో పాటుగా ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక మనం దీంట్లోని కెమెరాస్ గురించి మాట్లాడదాం. దీంట్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది అండ్ దీంతో పాటుగా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూజ్ చేసుకొని 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఫుల్ HD 30 FPS లో పోర్ట్రేట్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్ గా కనిపిస్తాయి. ఇక సోషల్ మీడియాలో డైరెక్ట్ గా పోస్ట్ చేసుకునే వాళ్ళకి ఎడిట్ చేసుకునే అవసరమే ఉండదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో 24,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని 23,000 కి రావచ్చు. ఇక సెకండ్ స్మార్ట్ ఫోన్ Samsung M56. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ అంతేకాకుండా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి Samsung ఓన్ ప్రాసెసర్ ఉంటుంది. అదే Samsung Exynos 1480 ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటి, కెమెరాస్. వాటి గురించి మాట్లాడదాం. దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది అండ్ దీంతో పాటుగా 2MP మైక్రో కెమెరా ఉంటుంది. ఇది యూజ్లెస్ అనుకోండి. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో 26,800 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని మీకు 25,000 లోపే రావచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అండ్ బెటర్ డిస్ప్లే క్వాలిటీ. ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి నైట్ ఫోటోగ్రఫీ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇక కెమెరా అండ్ స్క్రీన్ క్వాలిటీ రెండు బాగుండాలి అంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఇక 25K నుంచి 30K బడ్జెట్ లో కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ బడ్జెట్ లో మనకి 3 స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక ఫస్ట్ స్మార్ట్ ఫోన్ Realme 14 Pro. ఇది 2 ఇయర్స్ బ్యాక్ స్మార్ట్ ఫోన్. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ OLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి మ్యాసివ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 6000 mAh బ్యాటరీ. అంతేకాకుండా ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంతో మనకి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. మెయిన్ గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇది 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ కెమెరాతో వస్తుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి షార్ప్నెస్ అండ్ డీటెయిల్స్ అనేవి చాలా క్లారిటీతో వస్తాయి. IP68 అండ్ 16 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో 26,000 దగ్గర అవైలబుల్ ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని 25K లోపే రావచ్చు. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ Vivo T4 Pro. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.77 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్
అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి 6500 mAh బ్యాటరీతో పాటుగా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక దీంట్లోని కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటుగా 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ కెమెరాతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ మనకి లభిస్తుంది. ఇక 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది అండ్ ఇది యూజ్లెస్ అనుకోండి. అండ్ అంతేకాకుండా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో మీరు బ్యాక్ కెమెరాస్ తో ఫోటోస్ తీస్తే మంచి క్వాలిటీలో ఫోటోస్ వస్తాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వివో మనకి తెలిసిందేగా స్కిన్ టోన్స్ అనేవి చాలా బెస్ట్ ఉంటాయి అండ్ నేచురల్ లుక్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మనకి 28,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఇక అన్ని ఆఫర్స్ కలుపుకొని మనకి 26,600 రూపాయ అవైలబిలిటీకి రావచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ స్మార్ట్ ఫోన్ మోటో Edge 60 Pro. దీంట్లో మనకి 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే. దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీతో పాటుగా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటుగా 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా కూడా దీంట్లో ఉంటుంది. పోర్ట్రేట్ మోడ్ లో మంచి ఫోటోస్ కావాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కెమెరా అవుట్పుట్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంటుంది. కాంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ గోల్డెన్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో హైలైట్ ఏంటి అంటే ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్ లో 29,999 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇక అన్ని ఆఫర్స్ కలుపుకొని మీకు 28,499 కి ఇది అవైలబిలిటీకి రావచ్చు. ఇక నెక్స్ట్ మనకి 30K నుంచి 40K బడ్జెట్ లో ప్రీమియం కెమెరా ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇక ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వివో T4 Ultra. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే Dimensity 9000 ప్లస్ ప్రాసెసర్. దీంట్లో మనకి 5500 mAh బ్యాటరీతో పాటుగా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చాలా నేచురల్ గా ఉంటుంది. దీంట్లో మనం 85mm 100mm క్వాలిటీలో కూడా ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 4K 30 FPS లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకుని వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీంట్లో పోర్ట్రేట్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ ఒక విధంగా బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్ లో 40,000 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని మీరు దీన్ని 38,000 లోపే అవైల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ యూనిక్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 4a. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఇది 10-bit డిస్ప్లే అండ్ ఇది 4500 nits పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది అండ్ ఇది 5400 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటుగా 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా కూడా దీంట్లో ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ నుంచి మనం యూనిక్ ప్రాసెసింగ్, క్లీన్ లుక్ ఫోటోస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని ఫుల్ HD 60 FPS వరకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కెమెరా కింగ్. పోర్ట్రేట్ ఫోటో తీసుకోవాలంటే నైట్ టైమ్ లో ఫోటో తీసుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్. అండ్ అంతేకాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 16 తో వస్తుంది అండ్ 3 years వరకు అయితే మేజర్ అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ కి లభిస్తాయి అండ్ 6 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మనకి 40,000 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని మీకు 38,000 లోపే అవైలబిలిటీకి రావచ్చు. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ Oppo Reno 14 5G. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ అంతేకాకుండా MediaTek Dimensity 8350 ప్రాసెసర్ దీంట్లో మనకి ఉంటుంది అండ్ దీంతో పాటుగా ఇది 6000 mAh బ్యాటరీతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా కూడా దీంట్లో ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటుగా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఫోటోస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. Oppo Reno ఫోన్స్ అంటేనే కెమెరాస్ కోసం రెడీ చేసిన స్మార్ట్ ఫోన్స్. 4K 60 FPS వరకు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకొని వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా 1080p 30 FPS లో పోర్ట్రేట్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా బ్యాలెన్స్డ్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా వస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్ లో 45,000 దగ్గర అవైలబుల్ ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని మీరు 42,000 లోపే దీన్ని అవైల్ చేసుకోవచ్చు. ఒక విధంగా మీకు 40,000 రూపీస్ కంటే ప్రైస్ ఎక్కువైంది అని అనిపించినప్పటికీ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక మనం వీడియో ఎండ్కి అయితే వచ్చేసాం. ఇక సింపుల్ గా చెప్పాలి అంటే 15K బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ కెమెరాస్ అనేవి చాలా బేసిక్ గా ఉంటాయి. 25K దాటింది అంటే కొంచెం సెమీ ప్రో క్వాలిటీలో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. ఇక 40K దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ DSLR లెవెల్లో మీరు ఫోటోస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ బడ్జెట్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మీకు బెస్ట్ కెమెరా ఫోన్ ఏదో నేను సజెస్ట్ చేస్తా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ టెక్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.